సాటర్డే సాంబార్తో మన లంచ్ బాక్స్ సిరీస్లో ఈ మునక్కాయ మామిడికాయ సాంబార్ని యాడ్ చేసేద్దామా? ఈ సాంబార్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. సాంబార్లో నంచుకోవడానికి మునక్కాయ మామిడికాయ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా సింగిల్ కర్రీ లిస్ట్లోకి ఈ సాంబార్ వచ్చేస్తుంది. ఫస్ట్ కందిపప్పుని మన ఇంట్లో వాళ్ళకి తగినట్టుగా తీసుకొని వాష్ చేసుకొని ఈ కుక్కర్లో వేసేసేయండి. వాటర్తో పాటు ఒక స్పూను ఆయిల్ వేస్తే మన కుక్కర్ పైకి పప్పు పొంగకుండా వస్తుంది. స్టవ్ అనేది క్లీన్గా ఉండడానికి ఇదొక టిప్. పప్పు ఉడికి ప్రెజర్ పోయేలోపు మనం కొంచెం వేరే పనులు చేసేసుకుందాం పదండి. ఇప్పుడు టమోటా, ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని చీల్చుకొని ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకును కూడా తీసుకోండి. మునక్కాయలను కూడా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లో వేసి కొంచెం వాటర్ వేసి పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం కల్లుప్పు, ఇంగువ వేయడం వల్ల సాంబార్ గుమగుమలాడిపోతుంది. ఇవి ఒక 50% కుక్ అయిన తర్వాత కూర స్టార్ట్ చేయడానికి ముందే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి. చూడండి, ఈ సైజ్ అయితే సరిపోతుంది. వాటర్ వేసి నానబెట్టిన తర్వాత ఇప్పుడు నానిపోయి ఉంటుంది కదా, మనం కూర అంతా రెడీ చేసుకునే లోపల అదంతా కలిపి గుజ్జు తీసుకోండి. ఇప్పుడు ప్రెజర్ పోయిన కందిపప్పును కూడా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మునక్కాయలు ఒక 50% కుక్ అయి ఉంటాయి. అప్పుడు ఈ చింతపండు గుజ్జు వేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేయండి. ఎందుకు అంటే కొన్ని కాయలు బాగోవు, అలాంటప్పుడు సెకండ్ టిప్గా పనికొస్తుంది. ఇప్పుడు చింతపండు వేస్తే కమ్మగా వస్తుంది ఏ కాయ అయినా కూడా. ఇప్పుడు కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసేసి కుక్ చేయండి. కందిపప్పు కూడా స్మాష్ చేసేసి వేసేసేయండి. తర్వాత పోపు సెక్షన్. ఇందులో నెయ్యి వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఉల్లి, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి కూరలో వేసేసేయండి. ఫైనల్ టచ్గా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే వేడివేడిగా ఎమ్మి మునక్కాయ మామిడికాయ సాంబార్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.